ఊపిరితిత్తుల్లో బ్లడ్ పాడైంది. బ్లడ్ పాడైపోయినప్పుడు చాలా సమస్య. ఊపిరితిత్తులు నాకు ఊపిరి రెండింది కదా. నాకు అసలు సెప్టెంబర్ నెలలో నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఆ టైంలో నా దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా అండి? నేను ఎవరికైతే హెల్ప్ చేశానో వారే నా దగ్గరికి వచ్చారు. నా అన్నదమ్ములు రాలేదు, మా అమ్మ ఏమండి, నా చుట్టాలు రాలేదు. కానీ నేను ఎవరికైనా సహకరించానో, నేను ఎవరికైతే హెల్ప్ చేశానో, ఎవరికైతే నేను ప్రోత్సహించానో వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు నాతో ఉన్నారు. మొట్టమొదటి హాస్పిటల్ జాయిన్ చేసింది వాళ్ళు. గమనించండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం అన్ని విషయంలో మనం ముందున్నారని దేవుని వాక్యం. అలాగే ఈ తల్లిదండ్రుల స్త్రీ విషయం మనం ఆలోచన చేద్దాం. ఒక కాము స్త్రీ, ఆమెకు వచ్చింది కొద్దిగా ఉండొచ్చు. ఆ కొద్ది దీంట్లోనే ఏమండి, ఇతరులకు ఇవ్వటం నేర్చుకోండి. ఇతరులకు సహాయం చేయడము నేర్చుకోండి. అది కూడా ఎవరి నామంలో? ప్రభు నామంలో చేయడం నేర్చుకోండి. దేవుడు నేర్పించాడంటే అది ప్రతి ఒక్కరికి సమర్థతే. అయ్యా నేను నెలకు చిన్న పని చేసుకుంటాను అయ్యా, నాకు వచ్చిందే 5,000 6,000 వస్తుంది, నేనేం చేయగలయ్యా? నా ఇంట్లో సాగట్లేదండి, నా పిల్లలకి ఫీజు కట్టాలండి, సరిగా ఇల్లు గడవలేని పరిస్థితిలో ఉందండి, నాకు వచ్చింది సాగట్లేదండి. చాలామంది ఉన్నారండి. చాలామంది ఉండి కూడా చేయలేని వారు, సహాయం చేయని వారు కూడా ఉన్నారు. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. దేవుని వాక్యము అలా చెప్పట్లేదు. ఓ తిమోతి అన్నాడు మొదటి కొరింథీ రాసిన పత్రికలో, నువ్వు నీతిని, భక్తిని, సాధ్యము సంపాదించడానికి నువ్వు ప్రయాసపడతే ధనము సమస్త కీడులకు మూలము. దాన్ని ఆశించి ఏంటండి గురులో పడ్డారు. తమను తామే పొడుచుకున్నారంట, విశ్వాసం నుండి తొలగిపోయారంట. బైబిల్ చెప్తుంది, దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టంతే.